మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకు రాయచోటి పార్టీ ఆఫీసులో ఘన నివాళి అర్పించడం జరిగినది. ఆ రోజు ఈ రోజుకి కూడా జ్యోతిరావు పులేని మనం మర్చిపోలేదంటే ఆ రోజు ఆయన చేసిన ఆశయ సాధనే. బ్యాక్వర్డ్ పోస్టులందరికీ క్యాస్ట్లందరికీ కూడా ముందుకు నిలబడి మనందరం కూడా మన ఆశయ సాధన కోసం పోరాడాలని ఆ రోజు ఆయన పోరాటం చేసి బ్యాక్వర్డ్ పోస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పి ఆయన ఆ రోజు నిదానం తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని, ఆయన చేసిన ఆశయాన్ని ఈరోజు ఈ పార్టీలో తుంగలో తొక్కుతున్నాయి. ఈరోజు పరిపాలన అందిస్తున్న పార్టీ ఏ విధంగా ఉందంటే ఎంతసేపు కక్ష సాధింపు తప్ప అభివృద్ధి అంటూ ఏమీ చేయడం లేదు. జ్యోతిరావు పులే ఏమన్నాడంటే వెనకబడిన తరగతులను గుర్తించి వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆశయం కోసం సాధన చేయాలన్నారు. కానీ ఈరోజు ఎంతసేపు ఫేస్బుక్లో ఏం పెట్టినారు, వాట్సాప్లో ఏం పెట్టినారు, ట్విట్టర్లో ఏం పెట్టినారు, ఇవన్నీ చూసుకుంటా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు కట్టడము, ప్రశ్నించే గొంతును నొక్కడం చేస్తున్నారు తప్ప పరిపాలన అంటూ ఎక్కడా చేయడం లేదు. 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాలు ఎరకపోలేదు. ఎంతసేపు ఈ కక్ష సాధింపు, ఆ కేసు పెట్టడం, ఈ కేసు పెట్టడం, ఎవరు ఆ బుద్ధు నన్ను తిట్టినారు, ఈ బుద్ధు నన్ను తిట్టినారని ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఎంతసేపు పరిపాలన ఇంకా తొంగి చూడడం కూడా లేదు. 15,000 ఇస్తానని ఆ బుద్ధు చెప్పినారు, అమ్మఒడి అన్నారు, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. వందనము లేదు, అన్నీ మర్చిపోయారు. ఎంతసేపు మందు బావులు మందు పోసి మత్తుకు రాష్ట్రాన్ని బానిస చేసినారు తప్ప ఈరోజు ఈ పరిపాలన అంటూ శూన్యము. ఇకనైనా 4.5 సంవత్సరం ఉంది, ఇకనైనా ముందుకు పరిపాలన ముందుకు సాగిస్తే బాగుంటుంది. ఈ కక్ష అనేది మానేయాలి. ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం పెట్టినారని దాన్ని వదిలేసి పరిపాలన వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఆ రోజు 6 హామీలని తిరిగినారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ అబద్ధం 30,000 మంది మహిళలను మిస్సింగ్ అన్నాడు. ఈరోజు 3 ఏళ్ల పాపను కూడా రేప్ చేస్తా అంటే వాళ్ళని పట్టుకోకన్నా వాళ్ళని గాలికి వదిలేసి ఆ కేసులు నీరు గారుస్తున్నారు తప్ప ఫేస్బుక్లో పెట్టినారు, వాట్సాప్లో పెట్టినారు. వాళ్ళని అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి, బంగ్లాదేశ్ తీవ్రవాదుల మాదిరి పట్టుకొచ్చి కోర్టులో పెట్టి కేసులు కట్టి వాళ్ళని చిత్రహింసలు చేసడం, కొట్టడం అయితేనేమి ఈ విధంగా హింసిస్తున్నారు తప్ప అయా అమ్మాయిలను, మైనర్ బాలికలను రేపు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు. ఈ పోలీస్ వ్యవస్థ ఎంతసేపు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందే తప్ప నిజమైన ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన పరిపాలన అందించాలని మీ సమాముఖంగా కోరుకుంటున్నాం. ఈ జ్యోతిరావు పులే ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చాలామందిని ఈ చిత్రహింసలు పెట్టడం మానేసి పరిపాలన వైపు ముగ్గు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జోహార్ జ్యోతిరావు పులే.